హాయ్ అండి. నిన్నటి వీడియోలో మనము పేపర్ కటింగ్ మీద బ్యాక్ ఎలా కట్ చేసుకోవాలనేది ఆది బ్లౌజ్తో చూపించాను కదండి. ఇప్పుడు నేను సెకండ్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ మనం పేపర్ మీద మన ఆది బ్లౌజ్తో ఏ విధంగా కట్ చేసుకోవాలి సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా నేను పేపర్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. వీడియో అనేది చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ అయితే ఒక పేపర్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేస్తున్నాం కాబట్టి పేపర్ అనేది ఓపెన్స్ మన వైపు ఉండాలన్నమాట. ఈ విధంగా ఓపెన్స్ మన వైపు ఉండాలి, క్లోజ్ అనేది అటువైపు ఉండాలి. అదే బ్యాక్ అయితే మనకి క్లోజ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి అటువైపు ఉండాలి. మీకు పార్ట్ 1 వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. నేను ఇదే కట్ చేశానండి బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ సహాయంతో మనం ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పేపర్ అనేది సైడ్కి పెట్టాలి. చూడండి, దీన్ని మనం క్రాస్ కటింగ్ అని అంటాం అన్నమాట. సో పేపర్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అంటే ఇక్కడ మీకు టేప్తో కొలిచి చూపిస్తున్నాను చూడండి. 2 ఇంచులు, ఇదిగోండి 2 ఇంచులు ఇక్కడ వరకు ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. మీకు నార్మల్గా మీకు గుర్తుంటుంది. ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసుకొని ఇప్పుడు దాన్ని మనం ఫోల్డ్ అనేది చేయాలండి. ఏంటంటే ఇక్కడ మనకి షేప్ బెల్ట్లు వస్తాయి కాబట్టి ఇక్కడ 2 ఇంచులు మాత్రం మనం ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని కరెక్ట్గా ఈ విధంగా మడత పెట్టేసేయండి. ఈ విధంగా మడత పెట్టేయాలి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇక్కడ 2 ఇంచులు నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత క్రాస్గా పెట్టండి. పేపర్ మీద ఈ విధంగా క్రాస్గా పెట్టి మనము పెన్ తీసుకోండి. పెన్ తీసుకొని ఈ విధంగా చుట్టూ కూడా మనం సేమ్ ఎలాగైతే కట్ చేసుకున్నామో అలాగా ఈ విధంగా 2 ఇంచులు మడత పెట్టేసి సో ఒక పెన్సిల్ కానీ పెన్ కానీ తీసేసుకొని ఈ విధంగా గీసుకోండి. క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. మార్కర్ అయితే మీకు బాగా ఈజీగా కనిపిస్తుందండి పేపర్ మీద. అదే పెన్సిల్ అయితే మీకు సరిగ్గా అంత తెలీదు. మార్కర్తో మీరు ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది మీరు పేపర్ కటింగ్ మీద చేస్తే ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మార్కర్తో చక్కగా నీట్గా గీసేసుకోండి. సేమ్ అది ఎలా ఉందో అలా గీసేసుకోవాలి. ఇక్కడ మెడ వచ్చేసరికి మనకి ఫ్రంట్ మెడ మనకి తగ్గుతుంది కాబట్టి నేను ఫ్రంట్ మెడ ఎలాగా మనం కొలుచుకోవాలి మన ఆది బ్లౌజ్తో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ విధంగా సేమ్ నేను ఎలా అయితే కట్ చేసానో అలాగే నేను గీసేసుకుంటున్నాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి మెడ అయితే వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ పేపర్ అనేది తీసేయండి. ఇప్పుడు మార్క్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పేపర్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా పేపర్ తీసేసుకుంటే మనకి ఫ్రంట్ అనేది వస్తుంది. అప్పుడే రాదండి, ఇంకా ఉంది, చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మరి మార్క్ చేసుకోవాలి కదండి. ఫ్రంట్ నెక్ ఎంత ఉందనేది ఈ విధంగా ఉక్స్ పట్టి నుంచి మీరు కొలుచుకోవాలి. ఇదిగోండి మనకి ఖర్చులతో సహా ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని నాకు మెడ వచ్చేసరికి అక్కడ వచ్చిందన్నమాట. నేను అక్కడ పాయింట్ గీసుకుంటున్నాను. మీరు ఆ పాయింట్ని పెట్టి కరువు స్కేల్ ఉంటుంది కదా మీ దగ్గర, కరువు స్కేల్తో గీసుకోవాలి. అంతకంటే ముందు చంక దగ్గర ఒక 1/2 ఇంచు కిందకి దింపాలి. చూడండి, హాఫ్ ఇంచ్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట, 1కి తక్కువ. ఈ విధంగా ఒక 1/2 ఇంచు చంక కొంచెం దింపాలండి. మీరు అలాగే గీసేసుకొని అలాగే కుట్టేశారనుకోండి చంక పట్టేస్తుంది అన్నమాట. సో ఎందుకంటే మనం చంక లూజ్ అనేది పెట్టుకోవాలి. అంటే కిందకి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ అనేది మరికి రౌండ్గా కావాలంటే ఈ విధంగా కరువు స్కేల్ తీసుకొని చక్కగా రౌండ్ అనేది మార్క్ చేసుకోండి. కొత్త వారైతే మీరు ఈ స్కేల్ ప్రాక్టీస్ చేస్తే రౌండ్ అనేది తిప్పడం మీకు వస్తుందన్నమాట. ఇప్పుడు చంక దగ్గర కూడా ఒక 1/2 ఇంచు మనం తగ్గించుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి పాయింట్. ఆ తర్వాత ఫ్రంట్ మెడ వచ్చేసరికి మీరు ఏ షేప్ కావాలంటే అంటే ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం పెట్టుకోవచ్చు. ప్రజెంట్ మీరు ఇప్పుడు మామూలుగా నేర్చుకుంటున్నారు కాబట్టి రౌండే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనము ఉక్స్ పట్టి కాజా పట్టి అంటారు కదండి. ఇక్కడ ఏంటంటే మనం ఉక్స్ పట్టి నుంచి కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక
మూడో ఉక్స్ నుంచి మనం పాయింట్ పెట్టుకోవాలి. అక్కడ ఒక డాట్ వస్తుందండి మధ్యలోకి. ఆ డాట్కి తర్వాత ఏమో షేప్ బెల్ట్కి ఒక డాట్ వస్తుంది. నేను మొత్తం 3 డాట్లు పెట్టుకున్నాను, ఎందుకంటే ఖర్చులతో సహా 3 డాట్లు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా ఇప్పుడు ఎదరొచ్చేసరికి మనకి లెంత్ అనేది పొడవు అనేది చూసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి మనకి షోల్డర్ నుంచి మనకి ఫ్రంట్ షేప్ ఉంటుంది కదండి, ఆ షేప్ వరకు మనం పట్టుకోవాలంటే మరీ లాగేయవద్దు. జస్ట్ అలా పట్టుకొని కొలుచుకోండి. ఎంతవరకు వచ్చింది, నాకు ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను అక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. ఓకేనండి, ఈ విధంగా కొలుచుకోవాలి ఫ్రంట్ అనేది. ఇప్పుడు ఇక్కడ డాట్లు పెట్టుకున్నాం కదా, 3 డాట్లు, ఆ డాట్ నుంచి ఈ డాట్కి కలపాలి. అంతకంటే ముందు ఇక్కడ వచ్చేసరికి ఒక 1/2 ఇంచు లైన్ అనేది గీసేసుకోండి. ఇక్కడ ఒక హాఫ్ కింద ఒక 1/2 ఇంచు, అదొక 1/2 ఇంచు, 1/2 ఇంచ్ నుంచి అలా గీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్లు. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి, క్లియర్గా ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను. ఓకేనండి, ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను. సరేనండి, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఆల్రెడీ బ్యాక్ అనేది చూపించాను, వీడియో చెక్ చేయండి. అది చూసిన తర్వాత మీరు ఇది చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. దీని తర్వాత నేను హ్యాండ్స్ చూపిస్తాను, ఆ తర్వాత షేప్ బెల్ట్లు అవన్నీ చూపిస్తానండి. 1 బై 1 చూపిస్తాను. సరేనండి, 1 బై 1 నేర్చుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. మీకు అనిపించాలి కదా, ఆహా ఇంత ఈజీ అని అనిపించాలి. మొత్తం ఒకటే పెట్టేసాను అనుకోండి, ఏంటి ఎంత కష్టమా అని అనిపిస్తుంది. అదే ఒకటి తర్వాత ఒకటి నేర్చుకున్నారనుకోండి, మీకు ఇబ్బంది ఉండదు. లేదు మాకు అంతా ఫుల్ బ్లౌజ్ కటింగ్, పేపర్ కటింగ్ మీద చూపించేసేయండి అంటే చూపిస్తాను. సరేనండి, సో ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. మనకి ఫ్రంట్ అనేది రెడీ అయిపోయినట్లు. ఇదిగోండి, మనం బ్యాక్ కట్ చేసేసుకున్నాము. ఆల్రెడీ వీడియో పెట్టాను, ఒకవేళ చెక్ చేయండి. అది చెక్ చేసిన తర్వాత మీరు ఇది కట్ చేయడం నేర్చుకుంటే మీకు ఇది కూడా వచ్చేస్తుంది అన్నమాట. బ్యాక్ ఈజీయే, ఫ్రంట్ ఈజీయే, కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండాలంతే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరేంటండి ఒక గంటలోనే కానీ అరగంటలో కానీ నేర్చుకుంటారు, మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా. ఓకేనా, మనకి ఫ్రంట్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అంతేనండి, ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనము బ్యాక్ కట్ చేసేసుకున్నాం, ఫ్రంట్ కూడా కట్ చేసేసుకున్నాం. షేప్ బెల్ట్, హ్యాండ్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అవి 2 కూడా ఈజీయేనండి, ఒక వీడియోలోనే చూపిస్తాను. హ్యాండ్స్ను, షేప్ బెల్ట్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనండి, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి.